చాలా కాలం కిందట ఒక రాజు ఒక విచిత్రమైన ఆలోచన కలిగిన వాడు. ఆయన ఏంటంటే, నా పుట్టినరోజప్పుడు నాకు వచ్చి ముందుగా ఎవరైతే శుభాకాంక్షలు చెబుతారో ఆ ఫస్ట్ ముగ్గురి కోరికలు ఏమైనా నేను తీర్చేస్తాను అనే ఆలోచన కలిగినవాడు. ఇది ఆ నోట ఈ నోట ఆ పరిసర ప్రాంతాలలో ఉంటున్న గ్రామస్తులకు వాళ్ళకి తెలిసింది. ఒరేయ్, ఎంత కష్టం చేసినా తీరని కష్టాలు రాజుగారికి పుట్టినరోజప్పుడు మనం ముందుగా వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు చెబితే మనవి తీరిపోతాయి. ఒరే, దీని కొరకు ఎంత కష్టమైనా పడదాంరా అని ముగ్గురు ప్లాన్ చేసుకుంటున్నారు. అందులో ఒక వృద్ధుడు ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు, ఒక నడి వయస్కుడు ఉన్నాడు. ఏమైనా కానివ్వు అని. ఇక వీళ్ళు ముందుగానే అంతఃపురంలోనికి జొరబడి అక్కడ దాచుకొని ఇక లైన్లో నిలబడటానికి ఇక 2-3 రోజులు ఇంకా ఉందనగానే వెంటనే భీష్మించి కూర్చొని లైన్లో నిలబడ్డారు. ఆ గడియ రానే వచ్చింది. అమ్మయ్య అనుకున్నారు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుగారు, మీకు జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఇలా చక్కగా వర్ధిల్లాలని చక్కగా ఆయనకు శుభాకాంక్ష చెప్పగానే సంతోషపడ్డాడు. ఇదిగో చెప్పండి, మీకేం కోరికలు అన్నాడు. పెద్ద ఆయన చెప్తున్నాడు, అయ్యా, నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారికి వివాహాలు చేయటం అనేది నా కష్టానికి మించింది. కాబట్టి వారి వివాహాలకు ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆ ఖర్చు పెట్టుకోవాలి అన్నాడు. ఇంత అని చెప్పలేదు, ఎంత అయితే అంత అన్నాడు. రాజు మంత్రి వైపు చూసి, ఇదిగో ఈయన కోరిక తీరాలి, రాసుకో అన్నాడు. అందరూ అనుకుంటున్నారు, భలే మంచిగా కోరిక కోరుకున్నాడు, ఇంతని చెప్పలేదు, ఎంత అయితే అంత అన్నాడు. బా, తెలివైనోడు, ఎంతైనా వృద్ధుడు కదా అనుకున్నాడు. నడి వయస్కుడు ఉన్నాడు, వాడు బాగా ఆలోచిస్తున్నాడు. ఆయన కంటే బెటర్ది నేను కోరుకోవాలి అని. నీ కోరిక ఏంటో చెప్పన్నాడు. అతనేమన్నాడు అంటే రాజా, ఇదిగో నాకు ఇన్ని మూటల బంగారు నాణాలు కావాలి అన్నాడు. ఇంత బంగారం కావాలి అన్నాడు. వెంటనే మంత్రి చూశాడు, వామ్మో, వీడు ఇంకా గట్టిది కోరుకున్నాడు, వీడికి ఇచ్చే బంగారం తరతరాలు కూర్చొని తిన్నా కరిగిపోదు. రాజుగారు కొంచెం ఆలోచించేశాడు, ఈ కోరికలేవో చాలా ప్రమాదకరంగా మారేటట్టున్నాయి, అసలే రాజు ఇవ్వకపోతే మళ్ళీ కుదరదు, సరేలే అనుకున్నాడు. ఇక 3వ దగ్గరికి రాగానే రాజు చిన్నగా ఏం చేశాడంటే, ఇదిగో నేను ఇవ్వగలిగింది నువ్వు కోరుకునేది నేను ఇస్తాను అన్నాడు. మరి చిన్న కండిషన్ పెట్టకపోతే వీడేం కోరుకుంటాడో మరి. ఆ యవనస్తుడు అంటున్నాడు, రాజా, నా కోరిక మీరు తీర్చలేనిది ఏమీ కాదు, చాలా చిన్నదే అన్నాడు. సరే చెప్పు అన్నాడు. ఏంటంటే, మీరు మా ఇంట్లో నాతో కలిసి ఒక భోజనం చేయాలి అన్నాడు. మీరు నా ఇంట్లో కలిసి నాతో భోజనం చేయాలన్నాడు. వెంటనే అందరూ, అసలు ఈ బుర్రగాని పనిచేస్తుందా లేదా, ఇదా రాజుగారి కోరుకోమంటే ఈ చిన్నది కోరుకున్నాడు ఏంటి వీడు. అప్పుడు రాజు వెంటనే, కాదులే, నువ్వు ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నావు, ఇంకేదో కోరుకో అన్నాడు. లేదయ్యా, నాది ఇదే కోరిక అన్నాడు. మంత్రి గారు, బొత్తిగా వీడికి లోక జ్ఞానం ఏమీ లేదు అని రాజుగారు అనుకున్నాడు. సరేలే అనుకున్నారు. మరలా మంత్రిని పిలిచాడు. వాడికి ఏం కావాలో కోరుకోయా, ఈ చిన్నది కోరుకుంటే నాకు ఇచ్చినట్టు లేదు అన్నాడు. మళ్ళీ వచ్చాడు, అయ్యా, కోరిక మార్చుకో, కావలసింది కోరుకో, ఇల్లు కోరుకో, సంపాదన కోరుకో, ఉద్యోగం కోరుకో, రకరకాలుగా చెప్తున్నాడు. నాకు అదే కావాలన్నాడు. ఒకవేళ రాజుగారు తీర్చలేకపోతే చెప్పండి అన్నాడు. అయ్యా, మీరు తీర్చలేకపోతే అంటున్నాడంటే, తీర్చలేకపోవటం ఏంటి, భోజనమే కదా, వాడి కర్మ, పద భోజనానికి వెళ్దాం పదంటే, రాజుగారు మీరు రావాల్సిన అవసరం లేదు, మేము ఒకసారి చెక్ చేస్తామన్నారు. ఈ నీళ్ళు ఎక్కడా అని కనుక్కుంటూ వెళ్తే ఒక్క రోడ్డు సరిగా లేదు. ఇప్పుడు ప్రయాణం చేసి ఎవరు రావాలి, రాజుగారు రావాలి. ఆ ఇల్లు చూసేసరికి చిన్న పాక
మంత్రి గారికి 4 సార్లు ఇటు తగిలింది అటు తగిలింది పైకప్పు. రాజుగారు వచ్చి ఈ ఇంట్లో భోజనం చేయటం అసాధ్యం అని వచ్చేసాడు. రాజా, అసాధ్యం, ఇది మీరు వెళ్ళలేరు, ఇదిగో నేను వెళ్ళి నేను ఎదుర్కొన్న ఇబ్బందులు అంటే, లేదయ్యా తీరాల్సిందే వాడి కోరిక, కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు నేను రావాలి, రోడ్లు వేయండి అన్నాడు. అంతే. అంతఃపురం నుంచి ఎక్కడికి, వాడి ఇంటి దాకా రోడ్ వేయండి అన్నాడు. మరి ఈయన రావాలి కదా. రాజుగారు, ఆ పాకలో మీరు భోజనం చేయలేరు అంటే, నాకు ఒక గెస్ట్ హౌస్ అక్కడ కట్టియండి అన్నాడు. మరి అంతే కదా. మరి వాడింట్లోనే కట్టి తినాలన్నాడు రాజుగారు, మరి అక్కడికి రమ్మంటే వాడు వస్తాడంటే, ఆ పాక తీసి కట్టేయండి అన్నాడు. అంటే మరి మీరు కడితే మరి మీ ఇల్లు అవుతుందంటే వాడి పేరు మీద రాయండి అయ్యా అన్నాడు. అంతే. పాక తీసేశారు. ఏం కడుతున్నారు, పెద్ద కోట కడుతున్నారు, అంతఃపురం. అది ఎవరి పేరు మీదకి వచ్చేసింది, నా ఇంట్లో భోజనం చేయాలన్నాడు కదా. మరి కండిషను వీడిది అయిపోయింది. రాజుగారికి వీడి వెనకాలన్న తెలివి అర్థమవుతుంది. వీడు చిన్నది కోరుకున్నాడు అనుకున్నాం కానీ అమ్మో చాలా తెలివిగా కోరుకున్నాడు వీడు అని ఆ రోజు బయలుదేరాడు. వాడి తెలివికి కాస్త ముచ్చటేస్తుంది. అంతఃపురంలోకి వెళ్ళాడు. ఏమయ్యా, నీ ఇల్లు చాలా బ్రహ్మాండంగా ఉంది అంటున్నాడు రాజుతో అంటున్నాడు, అయ్యా ఇది నీది, మీరు నాకు ఇవ్వకపోతే ఏది నాది చెప్పండి. సరే భోజనం చేద్దామంటే, మీతో భోజనం చేసే అర్హత నాకు లేదు, మీరు భోజనం చేయండి చాలు అన్నాడు. మంత్రి గారు అన్నాడు, భోజనాలు వచ్చాయి, నేను వడ్డిస్తాను అన్నాడు. వడ్డిస్తున్నాడు. భోజనం చేస్తున్నప్పుడు చక్కగా ఆయనకు గాలి నెమలి పించాలతో ఊపుతున్నాడు రాజుగారికి. రాజుగారు, మీరు విశ్రాంతి తీసుకోండి అంటున్నాడు. వాడి ప్రేమకు చాలా ముచ్చటేస్తుందండి రాజుగారికి. ఎప్పటికో నిద్ర పట్టేసింది రాజుగారికి. పాదాలు పట్టుకుంటున్నాడు. సడన్గా మేలుకు వచ్చేసరికి, నువ్వు ఇంకా భోజనం చేయలేదు అన్నాడు. రాజుగారు, భోజనం మీరు వెళ్ళిన తర్వాత నేను చేయొచ్చు, కానీ మీ సేవ చేసుకునే భాగ్యం నాకు ఎప్పుడో తెలుసా, మీరు ఇక్కడ ఉన్నప్పుడే కదా. భోజనానికి ఏముంది అయ్యగారు. మళ్ళీ లేవగానే మళ్ళీ పాదాలు గడుగుతున్నాడు. అసలు వీడు ఏంటి అనేది రాజుగారికి అర్థం కావట్లేదు. మన వాళ్ళారా, అసలు నన్ను ఎంత ప్రేమించే వాళ్ళు ఉన్నారా. ఆ రోజు ముగిసిపోయింది. రాజు వెళుతుంటే బోరున ఏడుస్తున్నాడు వీడు. రాజుగారికి చాలా, ఏంటి నా మీద ఇంత ప్రేమ నా మీద. మళ్ళీ అడుగుతున్నాడు, నీకేం కావాలరా అంటున్నాడు. నాకేం వద్దు అంటున్నాడు. రాజుగారికి చనువు వచ్చేసింది. ఒరే ఇలా రా అంటున్నాడు. చెప్పురా నీకేం కావాలి అంటున్నాడు. నాకేం వద్దు అంటున్నాడు. నిజంగా చెప్పు నీకేం కావాలి అంటున్నాడు. చెప్పమంటారా అయ్యా అన్నాడు. చెప్పురా అన్నాడు. ఏమండి, మళ్ళోసారి నా దగ్గరికి భోజనానికి రండి అన్నాడు. పొరి వీడి ప్రేమ తగలయ్యా, ఇక తట్టుకోలేకపోయాడు. ఆ రథంలో కూర్చొని ఇంటికి వెళుతూ బాగా ఆలోచిస్తున్నాడు. నా ప్రాంతంలో నా పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడు, వాడి ప్రేమ నన్నేమీ కోరుకోదు, వాడికి నా పట్ల ఉన్న ప్రేమ వాడిని ఏమీ కోరుకోనివ్వదు. వాడికి నేనే కావాలట. ఎప్పుడు అడిగిన రాజుగారు మీరు రండి అంటాడు. వాడు ఏం కోరుకోడు, వాడికి నేనే కావాలట అని. ఇంటికి వెళుతున్నాడు. నిద్ర పట్టడం లేదు. వాడికి ఏదో చెయ్యాలి, వాడికి అడగమంటే అడగడు వాడు. నేనే ఏదో చెయ్యాలని మంత్రి గారిని పిలుస్తున్నాడు. మంత్రి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు. ఏంటి అన్నాడు. ఏం లేదు, నా కూతురికిచ్చి వాడికి వివాహం చేస్తాను అన్నాడు. రాజుగారికి కొడుకులు లేరు. మంత్రి గారికి అలానే చెమటలు పట్టిపోయేసాయి. రాజుగారు ఎందుకు అంటాడు. నన్ను ప్రేమించేవాడు నా కూతుర్ని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించే ఆ పేదవాడు పేదవాళ్ళను కూడా ప్రేమిస్తాడు. ఏమండి, మనుషులను ప్రేమించేవాడు రాజైతే
గొప్పగా ఉంటుంది. ఆస్తులను అంతస్తులను ప్రేమించేవాడు రాజైతే ప్రజల నోరు కొట్టి సంపాదించుకుంటాడు. అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడయ్యా అని మంత్రికి కూడా అర్థమైపోయింది. నిజమే కదా, రాజుగారు ఇంకొకసారి పరీక్షించి చూద్దామన్నారు. ఎన్నిసార్లు పెట్టుకుంటావో పరీక్షలు పెట్టుకున్నాడు. మంత్రి వచ్చాడు, ఇదిగో బంగారాన్ని ఇస్తున్నాడు. రాజుగారు ఇవ్వమని, నాకు అవసరం లేదంటున్నాడు. ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అంటే మళ్ళీ ఆయన భోజనానికి రావాలంటున్నాడు. ఒరే ఈ భవంతి నీదేరా అంటున్నాడు. కానీ నా పేరు మీద ఉన్న రాజుగారు ఇక్కడికి వస్తేనే ఇందులోకి వస్తాను, నేను నా గుడిసెలోనే నేను ఉంటానని మళ్ళీ గుడిసేసుకొని ఉన్నాడు. మంత్రి వచ్చి, రాజుగారు నేనే ఓడిపోయాను. అప్పుడు రాజు మరల వచ్చాడు, ఇదిగో నిన్ను రాజును చేస్తాను రా. ఇది నువ్వు అడిగే కోరిక కాదు, ఇది నా కోరిక, నువ్వు తీర్చాలి అన్నాడు. నా కోరిక? రాజుగారు అంత మాట అనేసరికి అన్నం పెట్టటమే మహాభాగ్యం అనుకున్న వాడికి రాజుగారు ఇది నా కోరిక అనగానే ఏమీ మాట్లాడలేకపోయాడు. తర్వాత కాలంలో రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. ప్రేమన వారలారా, మనుషులను మీరు ఎంత ప్రేమించిన ఒకరోజు దుఃఖాన్ని మీ కళ్ళల్లో చూపిస్తారు. ప్రేమన వారలారా, మీరు గుండె కోసి వాళ్ళ చేతిలో పెట్టినా మెత్తగుంది గట్టిగుంది అనే రకాలు మనుషులు. గుండిచ్చాడు వీడు అనే టైపు కాదు. మీరు మీ చెమట దార పోసిన మీకు విలువ ఉండదు. ప్రేమన వారలారా, విలువలేని చోట్ల మీరెందుకు? అవసరమా? నువ్వు ఆలోచించవలసింది నిన్ను ప్రేమిస్తున్న ఆయన గురించి. ప్రేమన వారలారా,